ప్రతి పని ఏది చేసినా కూడా దానికి ఏదో ఒక ఫలితం అంటూ వస్తుందండి. అది తక్షణమే వస్తుందా, కాలంలో ఎప్పుడో తర్వాత వస్తుందా అంటే నిదానంగా, అది కూడా మనకి తెలియదు. ఒక్కొక్క పనికి తక్షణమే రావచ్చు. ఇప్పుడు తినకూడనటువంటి ఆహారం ఏదైనా తిన్నాము అనుకోండి, కంటామినేటెడ్ ఫుడ్ ఏదైనా తిన్నాము, వెంటనే ఏమవుతుంది, వాంతులు వస్తాయి, కడుపులో నొప్పి వస్తుంది, మందులు వేసుకోవాల్సి వస్తుంది. ఇది తక్షణము మనం చేసినటువంటి ఒక పనికి ఫలితం. కానీ కొన్ని పనులు తర్వాత కానీ అవి బయటపడతాయి దాని ఫలితం. ఇప్పుడు అదే కదా డాక్టర్స్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంటు అని చెప్పి చెప్తూ ఉన్నారు. మన జీవన విధానంలోనే ఆహారం ఎట్లా తీసుకోవాలి, మనసును ఎంత ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఆందోళనలన్నీ వదిలేసేయండి అని చెప్పి డాక్టర్లు కూడా చెప్తున్నటువంటి మాటలు ఇవే. కాకపోతే వాళ్ళు వేరే రకంగా మెడికల్ టర్మ్స్లో చెప్తారు. ఇక్కడేమో మనం భగవద్గీత పరంగా మనం అన్వయం చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఏ పని చేసినా కూడా దాన్ని అనుభవించేటువంటి వాళ్ళం మనమే అనేటువంటి ఒక భావం కనుక ఉన్నట్లయితే నీకు మంచి పనులు చేస్తావు, నువ్వు ఆ కర్మ ఫలాన్ని కూడా అనుభవించడానికి నీ మనసు సిద్ధంగానూ ఉంటుంది.